హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మాకు బస్సు 20 సీటింగ్ మినీ బస్సు ఏసీ బస్సు మీద బయలుదేరుతున్నాం. మంది అంతా కూడా వైజాగ్ నుంచి కనీసం ఒక 20 మంది బయలుదేరుతున్నాం. మన గండి పోసమ్మ తల్లి ఉన్నారు కదా, అక్కడే ఉంది బోట్ షికారు. అది చాలా బాగుంటుంది, చూడవలసిందే. అది మనిషికి 1250 రూపాయల టికెట్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీను టాక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. లాంచెస్ ఉండేవి అనమాట, అప్పటికి బోట్స్ లేవు. ఆ తర్వాత 2004లోని ఒక కలెక్టర్ వచ్చారనమాట, పోలవరం కలెక్టర్ వచ్చేసి లాంచెస్ చూశారు. చూసిన తర్వాత ఇదేదో బాగుందని చెప్పేసి ఒక 40 మెంబర్స్ ట్రైబల్స్ని సెలెక్ట్ చేసి లోన్ ఇప్పించారు. అప్పుడు వచ్చిందనమాట శ్రీ గోదావరి విహార్ అనేసి వైట్ కలర్ బోటు, చెక్క బోటు. అప్పుడు స్టార్ట్ అయ్యింది టూరిజం గోదావరి మీద, పాపికొండలు ఏసీ టూరిజం బోటు. అదే ఫస్ట్ బోటు శ్రీ గోదావరి విహార్. ఆ తర్వాత ఏపీ టూరిజం బోట్ వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా గోదావరి మీద ఒక 45 నుంచి 50 బోట్స్ వచ్చాయి. అన్నీ ఏసీ బోట్సే అనమాట. లాంచెస్ మొత్తం తీసేశారు, ఎందుకంటే చెక్క బోట్లు అన్నీ తీసేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, అక్కడ చూసిన 14 బోట్లు, పైన ఒక 20 బోట్లు ఉన్నాయి. మొత్తం ఏవైతే ఓవరాల్గా ఉన్న 40 నుంచి 50 బోట్లు అన్నీ కూడా ఐరన్ బోట్స్, ఫుల్ సేఫ్టీ బోట్స్ అండి. ఒకప్పుడు ఈ బోట్లో 150 మంది ప్రయాణించేవారు. సగానికి సగం తగ్గించేశారనమాట. ప్రజెంట్ దీని కెపాసిటీ 90, బోట్లో ఉంది 80. ఇదే బోట్లో 150 మెంబర్స్ ఎక్కేవారు. మన ముందు బోట్లో కూడా 180 మెంబర్స్ ఎక్కేవారు, దాని కెపాసిటీ కూడా 95. మొత్తం తగ్గించేశారంట. అప్పుడు స్టార్ట్ అయ్యింది టూరిజం. దాని తర్వాత 2006లో వచ్చింది మూవీ శేఖర్ కమ్ముల గోదావరి అనమాట. అక్కడ నుంచి క్రేజ్ పెరిగిపోయింది అనమాట ఇంకా టూరిజంకి, ఇంకా వేరే లెవెల్ అనమాట. అప్పటి నుంచి 2006 వరకు 3 బోట్లు ఉన్నాయి. 2010 వచ్చేసరికి 15 బోట్లు, 20 బోట్లు అయిపోయినాయి. వెంటనే టూరిజం బాగా డెవలప్ అయిపోయింది. ఆ తర్వాత నుంచి కొంచెం డల్ అయ్యింది. కోవిడ్కి మొత్తం డల్ అయిపోయింది టూరిజం. బోట్స్ అన్నీ కూడా మొత్తం ఇంకా టూరిజం 4 ఇయర్స్ కూడా డ్రైవర్స్, స్టాఫ్, ఈ డాన్సర్స్ ఎవరు ఏం చేశారు ఎవరికి తెలియదు అనమాట. ఆ తర్వాత 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అంటే ఒకప్పుడులా కాదండి. అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఇదే రోజు ఈ వీకెండ్స్లోని 10 బోట్లు వెళ్ళాయి, 2-3 బోట్స్ వెళ్తాం. ఇప్పుడు డెవలప్ అవుతుంది, మళ్ళీ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది రీసెంట్గా. ఇది ఓవరాల్ టూరిజం అనమాట. పాపికొండలు చూస్తే మీకు యాక్చువల్లీ పాపికొండలు చెప్పాలంటే పాపికొండల ముందు మనం గోదావరి స్టోరీ చెప్పుకోవాలి. మనం అసలు గోదావరిని తీసుకొచ్చింది గౌతముడు. సో అందుకే దీన్ని అఖండ గౌతమి గోదావరి అని పిలుస్తూ ఉంటారు. గౌతముడు ఒక పాపం చేస్తాడు, గోహత్య మహాపాపం అనమాట. గోవు అంటే అది కావాలని చేయడు. ఏమవుద్దంటే మనకి బాగా బ్యాక్ వెళ్ళిపోతే రాజమండ్రికి ఆపోజిట్లో ఒక విలేజ్ ఉంటుంది, కొవ్వూరు. ఇక్కడ గోష్పాద క్షేత్రం ఉంటుంది అనమాట. యాక్చువల్లీ దాన్ని కొవ్వూరుగా పిలిచేవారు బ్రిటిష్ టైంలో. కౌన్ ఇంగ్లీష్లో కవ్వు, ఆవు, తెలుగులో గోవు అనమాట. సో అలా కొవ్వూరు అయిపోయింది. కొవ్వూరులో ఆ టైంలోని 7 మహర్షులు ఉండేవారు అనమాట. అందులో ఒకడు గౌతముడికి ఒక పవర్ ఉండేది అనమాట. ఆ టైంలో మొత్తం కరువు వచ్చేసింది, ఏరియా మొత్తం అంతా డ్రై అయిపోయింది అనమాట. ఆయనకున్న పవర్ ఏంటంటే గుప్పుడు గింజలు తీసుకెళ్ళి చల్లితే మార్నింగ్ చల్లితే ఈవినింగ్ కల్లా మొత్తం పండగ అయిపోయేది, దాన్ని వచ్చేసేది. అలాంటి పవర్ ఒకటి ఉండేది ఆయనకి. ఈ 7 మహర్షులు ఇంకా మిగతా వాళ్ళు తెలుసు కదా, మనం బాగుపడిన పక్కన అలా ఏంటంటే వీళ్ళందరికీ ఈర్ష వచ్చేసింది అనమాట. మిగతా వాళ్ళకి ఈర్ష వచ్చేసి సరే ఏదో రకంగా చెడగొట్టాలి మనవాడిని, మనకు కూడా పేరు రావాలి. ఏం చేయాలి, మనకి పేరు రాదు, మనం నాశనం చేసేద్దాం అని చెప్పేసి ఒక మాయా గోవుని సృష్టిస్తారనమాట. ఒక ఆవుని. ఆవు ఏం చేసిద్ది అంటే ఈయన డైలీ ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి గింజలు చల్లుకుంటూ వెళ్ళిపోయేవారు, ధ్యానం చేసుకుంటారు. అలా వెళ్ళిపోతే ఈవినింగ్ వచ్చేసరికంటే మొత్తము ఈ ఆవు మొత్తం పాడు చేసేది పంట మొత్తాన్ని. ఒకరోజు కోపం వచ్చి చిన్న గడ్డి తీసుకుని ఇలా అంటారు, ఇదిలిస్తే చచ్చిపోయిద్ది, మాయా గోవు కదా. వెంటనే మహర్షులు అందరూ వచ్చేసి మొత్తం అందరిని పోగేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు, హిందూ సాంప్రదాయం మంది గోహత్య మహాపాపం అని చెప్పేసి ఇక్కడ మేము ఉంటే మాకు కూడా పాపం అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలా కాదండి, ప్రతిదానికి కూడా ఏదో ఒక పరిహారం ఉంటుంది, ప్రాయశ్చిత్తం. ఏంటి అసలు దీనికి నేను ఏం చేయాలంటే అప్పుడు చెప్తారనమాట మిగతా 6 కూడా. కాశీ పైకి వెళ్ళిపోవాలి, మహారాష్ట్ర, నాసిక్, త్రయంబకం, అక్కడికి వెళ్ళు, తపస్సు చెయ్యి, శివుడిని మెప్పించు. శివుడు తల మీద ఉన్న గంగని తీసుకొచ్చి ఈ గోవు పాదాలు తడిపితే నీ పాపానికి ప్రాయశ్చిత్తం. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన ఇంచుమించుగా 12 సంవత్సరాలు అనమాట కఠిన దీక్ష చేసి శివుణ్ణి మెప్పించి తీసుకొస్తూ ఉంటారు ఈ గోదావరి మాత. అయితే వెనక్కి తిరిగి చూడకూడదు, చూస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది గంగమ్మ తల్లి.
వస్తూ ఉంటే పాపికొండల దగ్గర మనకి మార్నింగ్ చూపించాను కదా హ్యూమన్ ఫేస్ కట్. యాక్చువల్లీ ఆయనకి పాపికొండలకి సంబంధం ఉందన్నమాట. ఆయన్ని పాపికొండలు పరిపాలించాడు ఆ టైంలో. ఆయన పేరు పాపిషియా, రాక్షసుడు అనమాట. ఈ పాపికొండలు యాక్చువల్లీ ఆయన బాడీ పార్ట్స్ అనమాట. ఇలా అడ్డంగా గోదావరిని ఆపేస్తే ఒక 3 days 4 days వార్ అయితే ఉంటుంది అనమాట. సరే ఇంకా లాస్ట్కి వచ్చేసాక నీ తల మీద పాపిడంత దారివి వెళ్ళిపోతానని చెప్తే మొత్తం క్రామ్ కాంప్రమైజ్ అయ్యి దారిస్తాడు. అది అదనుగా భావించి గంగమ్మ తల్లి కోయారే కోసేసి కారం పెట్టేద్ది అనమాట. దీనికి ఉంటుంది, దీని బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట హ్యూమన్ ఫేస్ కట్. యాక్చువల్లీ మనం మొత్తం తిరిగి వచ్చాము, దీనికి బ్యాక్ సైడే ఉంటాయి పాపికొండలు. ఆ హ్యూమన్ ఫేస్ కట్ బ్యాక్ సైడ్ అనమాట. అట్లా పాపికొండలు వచ్చినాయి కొన్ని బాడీ. డైరెక్ట్గా కప్ సాంబ్రాణిని ఇలాగ డైరెక్ట్గా మనము ఫైర్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా దాన్ని వెలిగించి కాస్త అది వెలిగిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టట్లేదు, త్వరగానే ఇది మనకు ఇలా వెలిగిపోతుంది. అలా వెలిగిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా ఒక బౌల్లో లాగా పెట్టేసుకొని మనం ఇంట్లో వేసుకుంటే పూజలు చేసుకున్నప్పుడు మనకు ఇలా వేసుకున్న. చూసారండి ఇక్కడ ఎన్ని బోట్లు ఉన్నవి పోసమ్మ లాంచ్ అంటారు. అంటే ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ అందరూ చాలామంది టూరిస్టులు ఎక్కువ మంది ఇక్కడికి వస్తారంటే ఇక్కడ చాలా ఈ అడవిని అంతా కూడా చూస్తారు. ఇక్కడ చాలా బాగుంది ఇలాంటి. అమ్మవారి గుడి పక్కనే ఉన్నది. ఈ గుడిని కూడా దర్శనం చేసుకొని మనం బయలుదేరదాం. ఇక్కడ మన ఈ బోట్తోని మనకి ఉదయం 9 గంటలకల్లా కదులుతుంది. మనకి ఇక్కడ టిఫిన్లు అన్నీ ఉంటాయి, వీరే పెడుతున్నారు. ఇక్కడంతా కూడా చాలా బాగుంది. ఓకే, ఇదంతా కూడా ఎంత చూడండి డ్యామ్. ఒక అతను చిన్న బోటు పెట్టాడు, ఆ బోటు కాడ నుంచి చిన్న ఫోటోలు తీసుకున్నాం. అలా యాక్షన్ అయితే తీసుకోకూడదు, చాలా ఇబ్బంది పడతాం. అది చాలా అక్కడ లోతైన ప్రదేశం అంట. ఓకే, ఇప్పుడు మనం పోసం గండి తల్లి వారికి వెళ్తున్నాం. గలగలపారే గోదావరి తల్లి చల్లని తరంగాలు, మరొక వైపు నల్లని వలస కొండలు, మరొక వైపు అడవి తల్లి వృక్ష సముదాయాల మధ్య వెలసిన గిరిజన గ్రామదేవత గండాలను గట్టెక్కించే కొండ తల్లి 100 సంవత్సరాల పైగా నిత్యం పూజలు అందుకుంటున్న మాతృశ్రీ గండిపోచమ్మ అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నాము. ఈ గ్రామంలో అమ్మవారు ఎలా వెలిసారంటే సీతానపురం ఇంటి వద్ద 5 ఆడపిల్లలు 2 మగబిడ్డలు పుట్టారన్నమాట. అయితే ఆ ఊర్లో త్రాగడానికి నీళ్లు లేకపోవడం వల్ల వారంతా గోదావరి నదికి వచ్చి నీళ్లు తీసుకువెళ్ళేవారు. గోదావరి నది ఒడ్డున 2 చింత చెట్లు 2 తాడి చెట్లు ఉండేవి. ఈ చెట్లను ఆనుకుని పెద్ద అడవి ఉండేది. అయితే ఎప్పటిలాగానే ఈ 5 అక్క చెల్లెలు గోదావరికి వెళ్ళి నీళ్లు తీసుకొస్తూ ఉండగా ఈ 5గురిలో ఒక ఆమె, అక్క మీరు వెళ్ళండి నేను వస్తాను అని మిగిలిన వారికి చెప్పింది. ఎందుకంటే అప్పటికే ఆ అమ్మాయిలో అమ్మవారు ఆవగించి ఉండడం జరిగింది. అయితే మిగిలిన వారు ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ఎంతసేపటికి తన చెల్లి రాకపోవడంతో మిగిలిన వారు వచ్చి అక్కడ చూస్తుంటే అక్కడ కనిపించలేదు. వాళ్ళంతా కంగారు పడి చింత చెట్టు కింద కానీ ఆడుకుంటుందేమో అని అక్కడ చూశారు. అయితే అక్కడ తమ చెల్లి బంగారు బొమ్మ రూపంలో కనిపించింది. వీళ్ళంతా కంగారు పడిపోయి ఇంటికి వెళ్ళి తమ అమ్మా నాన్నలతో చెప్పగా వాళ్ళు పరుగు మీద వచ్చి చూడగా తమ కూతురిని బంగారు బొమ్మ రూపంలో చూసి చాలా బాధపడుతూ అక్కడే ఉండిపోయారు. అయితే వారికి ఒక పెద్ద శబ్దంలో ఒక వార్త వినిపించింది. అది ఏమిటంటే నన్ను గండిపోచమ్మ అమ్మవారిగా కొలవండి అని చెప్పింది. ఈ అమ్మవారి గురించి మరొక ముఖ్య విషయం చెప్పాలి. అది ఏమిటంటే మీరు చూస్తున్నటువంటి ఈ గుడిలో బంగారు విగ్రహం లేదు. గుడి ప్రక్కనే ఉన్నటువంటి గోదావరి నదిలో అమ్మవారి విగ్రహం అయితే ఉంది. అది ఎలా అంటే సీతానపురం వారికి మన్నెం రాజు నుండి కబురు వచ్చింది. వ్యాపారం చేయవలసినదిగా తమ వద్దకు రావాలని చెప్పి కబురు వస్తే వాళ్ళతో పాటు కూడా అమ్మవారిని తీసుకువెళ్దామని ప్రయత్నించగా అమ్మవారు అక్కడి నుంచి కదలలేదు. అయితే ఏం చేయాలో తోచగా కొందూరు గ్రామంలో వీళ్ళకు బాగా నమ్మకస్తులైనటువంటి సోదివారికి బంగారు బొమ్మ గట్టి పోచమ్మ అమ్మవారు మేము వచ్చే వరకు కొలుచుకోండి అని చెప్పి వీళ్ళు కుటుంబ సమేతంగా మన్యం రాజు గారి దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే అప్పటి నుంచి ఈ సోదివారు రాజుని నేను ఒక మనిషిని, నాతో ఎందుకు మాట్లాడలేదని చెప్పి మూర్ఖంగా ప్రవర్తించి ఆ విగ్రహాన్ని దగ్గరలో ఉన్న గోదావరి నదిలో విసిరేశాడు. అలా విసరగానే అతను అక్కడికక్కడే చనిపోయాడు.
వీడు ఇలా ప్రయత్నిస్తుండగా అమ్మ సోదివారి కళ్ళలో కనిపించి, నేను గోదావరి నదిలో ఉంటాను, నన్ను బయటకు తీయవద్దని చెప్పి ఆజ్ఞాపించింది. అప్పటి వరకు అమ్మగా పెద్దగా ఊరిని కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి అమ్మవారిని మేము ఎలా కొలవాలని చెప్పి ఊరి జనమంతా అక్కడికి వచ్చి ప్రార్థించగా భగవంతుడికి భక్తులకి మధ్యలో ఉన్నది పద్మశ్రీ అగరబత్తి వాళ్ళని అద్భుత శ్వాసన ఈ సరికొత్తలు రకాలతో రూపొందించబడి శివ శంభో శంభో శివ శంభో శివ శంభో శివ శంభో శంభో కన్ఫ్యూషన్ తీర్పణమే ఓ కన్ఫ్యూషన్ తీర్పణమే డైరెక్ట్గా ఈ కప్ సంబ్రాణిని ఇలాగ డైరెక్ట్గా మనము ఫైర్కి అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా దాన్ని వెలిగించి కాస్త అది వెలిగిన తర్వాత ఎక్కువ టైం అయితే పట్టట్లేదు, త్వరగానే ఇది మనకి ఇలా వెలిగిపోతుంది. అలా వెలిగిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఏదైనా ఒక బౌల్లో లాగా పెట్టేసుకొని మనం ఇంట్లో వేసుకుంటే పూజలు చేసుకున్నప్పుడు మనకు ఇలా వేసుకున్న